అరవింద అనిరుద్ధుల పెళ్లి గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదని నందకిషోర్ చెప్పడంతో రాధికతో పాటు అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. నందకిషోర్ గారు, దీనికి మీరు ఎందుకు నో చెప్పారో నాకర్థం కావడం లేదు. మీకు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మీరు చాలా వ్యాపారం చేస్తారు. అదే సమయంలో నా స్టూడెంట్ అనిరుద్ధ్ ఫ్యామిలీ కూడా అంత సామాన్యమైనది కాదు. ఈ పెళ్లి 2 కుటుంబాలకు పెద్ద ప్లస్ అవుతుంది. మీ కూతురికి మంచి జరగకూడదనుకుంటున్నారా? అంతేకాకుండా మీ భార్య చాలా ఏళ్లుగా ఈ పిల్ తీసుకోకుండా బాధపడుతుందని నాకు బాగా తెలుసు అని రాధిక అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. కాని నందకిషోర్ గంభీరంగా, చైర్మన్ రాధిక, మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కాని నా పెద్ద కూతురు అరవిందను సాగర్కిచ్చి పెళ్లి చేయబోతున్నాను అని క్లియర్గా చెప్పాడు. అనిరుద్ధ్ ఫ్యామిలీకి ఖమ్మంలో పలుకుబడి ఉన్నప్పటికీ నందా ఫ్యామిలీ వాళ్లకు భయపడలేదు. ఇంకా చెప్పాలంటే నందకిషోర్ దృష్టిలో అనిరుద్ధ్ చాలా మంచివాడు అయినప్పటికీ సాగర్ అనిరుద్ధుల మధ్య పోలిస్తే అతనికి సాగరే చాలా గొప్పవాడిలా అనిపించాడు. అదే సమయంలో ఆ మాటలు విన్న సాగర్ షాక్తో నోరు తెరిచాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను కొడుకుగా తీసుకుంటానని చెప్పి తీరా ఖమ్మం వచ్చాక కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటాడేంటి? అసలిక్కడేం జరుగుతుంది? నిద్రపోతున్న వాడిని రాత్రికి రాత్రి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో కూతురితో పెళ్ళంటున్నాడు. అంటే ఇప్పటిదాకా ఆ శోభ చెప్తుందంతా నిజమేనా? ఈ నందకిషోర్ మనసులో ఇంత ప్లాన్ ఉందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పెళ్లి నాకిష్టం లేదని ఇప్పుడే చెబితే అరవింద ఈ అనిరుద్ధ్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే ఆమె తనకు ఇష్టం లేని పెళ్లిలో కూరుకుపోతుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే మంచిదానిలా ఉంది. ఆమెకిష్టం లేని పెళ్లి జరగడమంటే ఆమె జీవితాంతం బాధపడుతూ ఉండడంతో సమానం. కాబట్టి ఇప్పుడు నేను ఏం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఏది ఏమైనా ఈ పెళ్లి ఎలానో జరగదు కాబట్టి కనీసం ఈ అరవిందకి ఈ విధంగానైనా హెల్ప్ చేయడం మంచిది అని తనలో తానే నిర్ణయించుకున్న సాగర్ మౌనంగా అక్కడ జరుగుతున్న దాన్ని చూడడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్నా నువ్వు? అక్కన అతనికిచ్చి పెళ్లి చేస్తావా? నాకస్సలిష్టం లేదు అంటూ ముఖాన్ని చిరాగ్గా పెట్టి తన తండ్రితో చెప్పింది శోభ. నోరు మూసుకో శోభ, ఇది మీ అక్క పెళ్లి. నీ అభిప్రాయం ఇక్కడ ఎవరూ అడగలేదు. అయినా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో అడ్డుపడకూడదని తెలీదా? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అంటూ కోప్పడ్డాడు నందకిషోర్. దానితో రజనీ ముందుకు వచ్చి శోభ చేయి పట్టుకుని వెనక్కి లాగి నందకిషోర్ వైపు చూస్తూ, నువ్వు శోభపై కోపం తెచ్చుకోవద్దు. ఆమె చిన్నపిల్ల. అయినా మన అమ్మాయి చెప్పిందాంట్లో తప్పేముంది? ఆ సాగర్ ఎంత నీ ఫ్రెండ్ కొడుకైనప్పటికీ అతను అని అంటూనే మధ్యలో ఆగిపోయింది. ఆమె తన మాటలను పూర్తి చేయలేదు. కాని ఆ మాటల్లో అర్థం మాత్రం క్లియర్గా వినిపించింది. దానికి కారణం సాగర్ అప్పటికే మరో ఇంటి అల్లుడు. ఒక రకంగా చెప్పాలంటే నందా ఫ్యామిలీకి తగినవాడు కాదు. అందుకే ఆమె అడ్డు చెప్పాలనుకుంది. నువ్వు ముందు ఇలా మాట్లాడ్డం ఆపు రజనీ. సాగర్కేం తక్కువ? ఒకవేళ నీ మనసులో ఏదైనా పిచ్చి ఆలోచన ఉంటే దాన్ని వెంటనే తీసిపడేయ్. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలీదు. కాబట్టి దీని గురించి నువ్వు మాట్లాడకూడదు అన్నాడు నందకిషోర్. నాన్నా, నువ్వెన్ని చెప్పినా నీ మాటలు నేను వినను. ఏదేమైనా అక్కని ఇలాంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేనొప్పుకోను. అనిరుద్ధ్తో పోలిస్తే ఈ సాగర్లో ఒక్క బెస్ట్ క్వాలిటీ కూడా లేదు అంటూ శోభ తన తల్లి వెనుక నుంచి తొంగి చూస్తూ భయంగానే చెప్పింది. శోభా, నీకిదే చివరిసారి చెప్తున్నాను. నువ్వు ఈ విషయంలో మాట్లాడ్డానికి వీల్లేదు. ఇంకొక మాట మాట్లాడితే తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేస్తాను. జాగ్రత్త అంటూ నందకిషోర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పెద్దగా అరిచాడు. అదంతా చూస్తున్న రాధికకు ఆశ్చర్యంగా అనిపించింది. నందకిషోర్ ఫ్యామిలీ కూడా గౌరవించేంత భారీ బ్యాక్గ్రౌండ్ సాగర్కు ఉంటుందని ఆమె కూడా ఊహించలేదు. ఇంతలో అనిరుద్ధ్ ముందుకు వచ్చి, అంకుల్, అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ సరితూగదని అంటున్నారా అని పళ్ళు కొరుకుతూ అడిగాడు. అది నా నోటితో నేను చెప్పను. కాని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని నన్ను ఫోర్స్ చేస్తే మాత్రం అవునని చెప్తాను అన్నాడు నందకిషోర్. ఆ మాటకు అనిరుద్ధ్ కోపంతో పిడికిలి బిగించాడు. ఇంతలో రాధిక అతన్ని వారిస్తూ, అనిరుద్ధ్, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఈ విషయంలో నువ్వింకేం మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని అంది. ఆ మాటలకు అనిరుద్ధ్ ఆమె వైపు షాక్ అవుతున్నట్లుగా చూసి, రాధిక మేడం, మీరు నన్ను ఆగమని చెప్తున్నారా అని తడబడుతూ అడిగాడు. వాళ్ళు డిసైడ్ అయిపోయినప్పుడు మనం ఈ విషయంలో పట్టుదలగా ఉండలేం.
అంతేకాకుండా సాగర్ కూడా మామూలువాడు కాదు, కాబట్టి మనం సైలెంట్గా ఉండడం బెటర్ అని అనిరుద్ధ్ను ఒప్పించే ప్రయత్నం చేసింది రాధిక. అప్పుడు వాళ్లకు శోభ అడ్డుపడి, లేదు, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. అనిరుద్ గారు, ఇక్కడ ఉన్న అందరూ ఆ సాగరే గొప్ప అనుకుంటున్నారు, కానీ మీరు అది రాంగ్ అని ప్రూవ్ చేయాలి. అతనితో పోలిస్తే మీరు ఎందులోనూ తక్కువ కాదని ఇక్కడి వాళ్ళకి తెలియాలి. మెడిసిన్ తయారీలో మీరు నంబర్ 1 కదా అని అంటూ సాగర్ వైపు చూసి, నువ్వు కూడా ఆయనతో పోటీ పడాలి. మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది ఇప్పుడే తేలిపోతుంది అని పొగరుగా చెప్పింది. ఆమె మాటలు విన్న అనిరుద్ అహంకారంగా సాగర్ వైపు చూసి, శోభ చెప్పింది నిజమే. ఎలానో నువ్వు ఆ టాబ్లెట్ గురించి చెప్పావు కాబట్టి నీకు మెడిసిన్లో కొంచెం నాలెడ్జ్ ఉందని నాకర్థమైంది. అందుకే నువ్వు నాతో కాంపిటీషన్కి రెడీ అవ్వు. ఆ పోటీలో నేను గెలిస్తే నువ్వు పెళ్లి ఆలోచన పూర్తిగా మానేయాలి. అంతేకాదు, ఈ ఊరి దరిదాపుల్లో కూడా నువ్వు కనిపించకూడదు అని కోపంగా అన్నాడు. సరే, నేను ఈ కాంపిటీషన్లో గెలిచాననుకో, అప్పుడు నువ్వేం చేస్తావ్ అని చేతులు కట్టుకొని సాధ్యమైనంత శాంతంగా అడిగాడు సాగర్. అతనికి అరవిందను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ కాంపిటీషన్లో విన్నవడం గురించి ఆలోచన కూడా లేదు. ఏంటి, నేను ఓడిపోవడమా? అది జరగని పని. కావాలంటే ఈ ఊరి మొత్తంలో నా గురించి ఎంక్వైరీ చేయి. ఇక్కడ నాకన్నా గొప్ప మెడిసినల్ డాక్టర్ ఇంకెక్కడా లేరు. దానికి తోడు నేను రాధిక మేడం స్టూడెంట్ను అని మర్చిపోకు అని గర్వంగా అన్నాడు అనిరుద్. ఆ మాటలకు సాగర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అనిరుద్ వైపు చూశాడు. అతని చూపులకు అనిరుద్ 1 నిమిషం తడబడ్డాడు. వెంటనే తేరుకొని, నా మీద గెలవాలని నువ్వు పగటి కలలు కంటున్నావేమో. సరే, ఒకవేళ అదే జరిగితే నువ్వేం చెప్పినా నేను వింటాను అన్నాడు అనిరుద్. నువ్వు మాట తప్పవని ఆశిస్తున్నాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ మాటలకు వంకరగా నవ్వుతూ, నేనసలిచ్చిన మాట తప్పేవాడిని కాదు. ఒకవేళ నేను ఓడిపోతే నేనే దాన్ని ఒప్పుకొని క్షమించమని అడుగుతాను. అంతేకాకుండా ఇంకెప్పుడు అరవిందను కాని వాళ్ళ ఫ్యామిలీని కాని అస్సలు డిస్టర్బ్ చేయను అని చెప్పాడు అనిరుద్. అతని మాటలు విని షాకై, అనిరుద్, నువ్వంతా హడావుడి పడి ప్రామిస్ చేయకు అని అతన్ని ఆపే ప్రయత్నం చేసింది రాధిక. ఎందుకంటే సాగర్కి ఉన్న టాలెంట్ గురించి అనిరుద్ధ్కి తెలియకపోవచ్చు, కానీ రాధికకి మాత్రం అందరికన్నా ఎక్కువ తెలుసు. ఒక ఆత్మను శాశ్వతంగా అణిచివేసే పిల్స్ గాని, లైఫ్ టైంను పెంచే పిల్స్ గాని ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేని పిల్స్ను కూడా సాగరు తయారు చేయగలడు. నిజానికి రాధిక కన్నా సాగర్కే ఆల్కెమీలో నైపుణ్యం ఎక్కువ. అలాంటిది తనకు ఒక నార్మల్ స్టూడెంట్ అయిన అనిరుద్ధ్ను అతనితో పోలుస్తుందా? ఎలానో రిజల్ట్ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు, కానీ ఆ విషయం మాత్రం అనిరుద్ధ్కి తెలీదు. ఆమె మాటలు విని తన గుండెల మీద చేయి వేసుకొని, మేడం, మీరు కంగారు పడకండి, ఈ పోటీలో నేను ఖచ్చితంగా ఓడిపోను అని చెప్పాడు అనిరుద్. అతని మాటలు విని రాధికకి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఈలోపే నందకిషోర్ వైపు తిరిగి, మెడిసినల్ పిల్స్ తయారు చేయడానికి కావలసిన మెటీరియల్ అంతా మీ దగ్గర ఉందా అని అడిగాడు సాగర్. అతని మాటలు విని, ఇప్పుడు నీకు ఈ పోటీ అవసరమా సాగర్ అని అడిగాడు నందకిషోర్. అతని మాటలకు చిన్నగా నవ్వి, ఇందులో నేను చేసేదేముంది, అంతా వాళ్ళ నిర్ణయమే కదా. అయినా మీరలా ఫీల్ అయినప్పుడు నన్ను సడన్ గా ఇక్కడకు తీసుకురాకుండా ఉండాల్సింది అని సీరియస్గా అన్నాడు సాగర్. ఆ మాటలు విని నందకిషోర్ గిల్టీగా తలదించుకొని, అంటే నువ్వు రానని చెప్పావు కాబట్టి బలవంతంగా తీసుకురావడం తప్పితే నాకు వేరే దారి దొరకలేదు అని అన్నాడు. రాధిక అనిరుద్ధ్లు ఉన్నారు కాబట్టి దత్తత విషయం గురించి అక్కడ మాట్లాడలేదు సాగర్. కానీ ఇప్పుడు నందకిషోర్ చేస్తున్న పనికి మాత్రం ఖచ్చితంగా అతన్ని నిలదీసి అడగాలని సాగర్ నిర్ణయం తీసుకున్నాడు. నేనేం చిన్నపిల్లాడిని కాదు, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరు ఏ పని చేయమని బలవంతం చేయలేరు అని ఘాటుగా అన్నాడు సాగర్. అతని మాటల్లో అర్థం నందకిషోర్కి బాగా అర్థమై భారంగా నిట్టూర్చాడు. ఆ తర్వాత ముందుకు నడుస్తూ, నాతో పాటురా, మెడిసిన్ తయారు చేయడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి, చూపిస్తాను అంటూ ముందుకు నడిచాడు నందకిషోర్. కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో ప్రభావం చూపించిన ఆల్కెమీకి ఆదరణ క్రమంగా తగ్గింది. కానీ ప్రస్తుత కాలంలో మళ్లీ ఆల్కెమీకి ఆదరణ పెరిగింది. అంతేకాకుండా నందకిషోర్ ఫ్యామిలీ శతాబ్దాల సాంప్రదాయం ఉన్న ఫ్యామిలీ కావడంతో వాళ్ళకి ఈ ఆల్కెమీ గురించి
చాలా మంచి అవగాహన ఉంది. అందుకే వాళ్ళ దగ్గర ఎప్పుడూ అవసరమైన సామాను ఉంటుంది. ఆల్కెమీ పిల్స్ ఎలా తయారు చేయాలో తెలియకపోతే దాన్ని తయారు చేసే వస్తువులు పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆ పదార్థాలన్నింటినీ ఇంటికి దూరంగా ఒక తోట మధ్యలో ఉన్న ఒక ప్రైవేట్ రూంలో ఉంచారు. నందకిషోర్ ప్రస్తుతం ఫ్యామిలీ హెడ్. అతను మిగతా ఫైటింగ్ స్కిల్స్ అన్నీ నేర్చుకుని వాటిలో ఎంతో ప్రావీణ్యం చూపించాడు. కానీ ఆ మెడిసినల్ పిల్స్ తయారు చేయడంలో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా అతను దాన్ని నేర్చుకోవడానికి అట్రాక్ట్ కూడా అవ్వలేకపోయాడు. అందుకే ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా తన భార్యకు ఆ మెడిసిన్ తయారు చేయలేకపోయాడు. నిజానికి వస్తే అసలు అతనికి ఆల్కెమీ మీద నాలెడ్జ్ చాలా తక్కువనే చెప్పాలి. అదే ప్రాసెస్లో ఈ మధ్య మెడిసినల్ సొసైటీ వాళ్ళు నిర్వహించిన పోటీలో సాగర్ అనే వ్యక్తి విజయం సాధించాడని నందకిషోర్కి తెలిసింది. ఆ న్యూస్ విని వెంటనే సాగర్ గురించి ఎంక్వైరీ చేశాడు. అతను తన చిన్నప్పటి ఫ్రెండ్ మురళీధర్ కొడుకని తెలిసి మళ్లీ అతనితో స్నేహాన్ని కొనసాగించడానికి ఆసక్తి చూపించాడు. సాగర్ను ఎలా అయినా తన దగ్గరే ఉంచాలని నిర్ణయం తీసుకొని వాళ్లను ప్రత్యక్షంగా కలవడానికి వెళ్లాడు. అలానే సాగర్ పెళ్లి విషయం గురించి తెలుసుకొని అతని వివాహ జీవితం ఎలా ఉందనే విషయాలు కూడా ఆరా తీశాడు. ఆ తర్వాత సాగర్ను తన దగ్గరకు రప్పించి అతనికి మత్తుమందిచ్చి బలవంతంగా ఇక్కడకు తీసుకువచ్చేశాడు. అలా సాగర్ గురించే ఆలోచిస్తూ ఉన్న నందకిషోర్ ఇప్పుడు జరిగిన సంఘటనను చూసి, సర్లే ఇప్పుడేం జరుగుతుందో దాని గురించి చూద్దాం, తర్వాత జరిగేది తర్వాత ఆలోచిద్దాం అని మనసులో అనుకుంటూ ఆ రూమ్ వైపు వెళ్లాడు. కాని సాగర్కి మాత్రం అతనితో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. నందకిషోర్ వెళ్లిన వెంటనే తన ఫోన్ తీసుకొని వెంటనే తాను రావడానికి కొంత టైం పడుతుందని జాగ్రత్తగా ఉండమని అఖిలకు మెసేజ్ చేశాడు సాగర్. ఆ తర్వాత తాను సడన్ గా మిస్ అయినందుకు తన పేరెంట్స్ కంగారు పడతారని వెంటనే వాళ్లకు కాల్ చేసి తన సేఫ్గానే ఉన్నట్టు చెప్పాలని అనుకున్నాడు. కాని అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన సునంద, హలో సాగర్, ఎలా ఉన్నావు నాన్నా? అక్కడ అందరూ బాగున్నారా అని అడిగింది. ఆమె మాటలు విని సాగర్ షాక్ అయి, నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలుసు అని అడిగాడు. అసలు నందకిషోర్ మనసులో ఏముంది? సాగర్ని దత్తత తీసుకుంటానని చెప్పి ఇప్పుడు అరవిందతో పెళ్లి చేస్తానని నందకిషోర్ ఎందుకు చెప్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.